బాపట్ల పట్టణంలోని అర్హులైన పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇల్లు నిర్మించుకునే వారికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి పేద ప్రజలకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మండలాధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, సిపిఐ బాపట్ల పట్టణ కార్యదర్శి మామిడి బత్తుల అశోక్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ జల్ది రత్నకుమారి పాల్గొన్నారు. గత 5-6 నెలల నుండి ఇళ్ల స్థలాలకి అర్జీలు ఇవ్వడం జరిగింది. దశల వారీగా సచివాలయాల వద్ద, తహసీల్దార్ కార్యాలయాల వద్ద, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర, కలెక్టర్ కార్యాలయాల వద్ద అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు 5 నెలలు అవుతున్నా, 6 నెలలు అవుతున్నా ఆ అర్జీలకి కనీసం మీరు అర్హులు కాదు, మీకు ఇళ్ల స్థలం ఇస్తాం, మీకు ఇళ్ల స్థలం ఇవ్వలేము, మా దగ్గర ఇళ్ల స్థలాలు లేవు అని చెప్పి ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ అధికారంలోకి రాకముందు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఇంతవరకు సంవత్సరం కావస్తున్నా కానీ ఇంతవరకు దాన్ని ఏమాత్రం కూడా అమలు చేయకుండా అట్లనే హామీలన్నింటినీ కూడా పక్కనెట్టే పరిస్థితి. సూపర్ 6 పథకాల హామీలని ఇచ్చారు, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం పింఛన్కు సంబంధించిన 1000 రూపాయలు మాత్రమే పెంచారు. మిగిలిన ఏ ఒక్క సూపర్ 6 హామీని కూడా అమలు చేయాలా. సూపర్ 6 హామీలను అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అధికారుల్ని, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేస్తా ఉన్నారు. ఈ పేదవాడు అనేవాడు లేకుండా ఇల్లు లేదు అని లేకుండా ఇండ్ల స్థలం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మేము చెప్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి మనకు కనపడట్లా. అదేమంటే మేము ఈ ప్రభుత్వంలో 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఏ రకంగా చేయాలి, ఉత్పత్తిని ఏ రకంగా సంపాదించాలి, మన ఖజానాని ఏ రకంగా నింపాలని చెప్పి అనుభవం ఉన్న నాకే సాధ్యమైందని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఈనాడు ఆయన పోయిన జగన్మోహన్ రెడ్డి అనేక తలకు మించిన అప్పులు చేశాడు. అప్పులన్నింటినీ తీర్చడానికే, వడ్డీలు కట్టడానికే సరిపోవటం లేదు. ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలన్నా, వృద్ధులకి పింఛన్ ఇవ్వాలన్నా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి అని చెప్పి చెప్తా ఉన్నారు. అమరావతి రాజధానికి అప్పులు ఏ రకంగా తెస్తున్నారు, లేదా పోలవరం ప్రాజెక్టుకి ఏ రకంగా అప్పులు చేస్తా ఉన్నారు.